నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమిల్లో బిఎల్ఏల సమీక్షా సమావేశం. ఓటు హక్కుల పరిరక్షణపై మధ్య శ్రీనివాసరావు పిలుపు. మంది ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. అందరికీ న్యాయం చేస్తామని మంత్రి సంధ్యారాణి హామీ. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన ఒక్క ఓటర్ కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనంతపురం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భీమిలి మండలం మరియు జీవీఎంసీ 1, 2, 3, 4 వార్డుల బిఎల్ఏల సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై బిఎల్ఏలకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమన్వయంగా పనిచేయాలని, ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాల పరిష్కారంలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, దాని పరిరక్షణ ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మధ్య సిరిసహస్ర పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం బిఎల్ఏలకు గుర్తింపు కార్డులు అందజేసి ఓటర్ హక్కుల పరిరక్షణలో క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని చిన్నశ్రేణు సూచించారు. ఈ సమావేశంలో చిన్నశ్రేణు సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు మరియు మండల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, బిఎల్ఏలు, సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత మే నెలలో మనందరూ కూడా ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం మొదలవుతుంది. ఓట్ల ప్రక్షాళన కార్యక్రమం పూర్తి స్థాయిలో వ్యవస్థీకరించే విధంగా తీసుకోవడం, దాంట్లో మన నాయకుల ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం. ఆ రోజు మీ అందరికీ కూడా దిశానిర్దేశం చేసాం, ఒక అవగాహన కార్యక్రమం చేసుకున్నాం. అందరూ కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమం ఏ రకంగా మొదలవుతుంది, మొదలైతే ఏం చేయాలి, మన బిఏ బాధ్యత ఏంటి, అలాగే గ్రామాల్లో ఉన్న పెద్దల తరగతి బాధ్యత ఏంటి, అలాగే మా బాధ్యత ఏంటి, అలాగే అన్ని రకాల కార్యక్రమాలు చూసుకోవాలి. మరి సుమారుగా కార్యక్రమం నిన్న 15వ తారీఖు నుంచి మొదలైంది. మీరు అందరూ కూడా మీ గ్రామాల్లో ఇప్పటికే ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం మొదలు కావడం, ఇప్పటికే సుమారుగా నాకు తెలిసిన వారికి 2 వారాలు అవుతుంది. 15వ తారీఖు, 27వ తారీఖు సుమారుగా మొదలైనప్పుడు 2 వారాల నుంచి కార్యక్రమం. ఇప్పటికే ప్రతి వీధిలో మనం బిఎన్ఎల్ వేసుకున్నాం, ప్రతి పోలీస్ స్టేషన్ బిఎన్ఎల్ వేసుకున్నాం. ఆ బిఎన్ఎల్ ముఖ్య నాయకులు వేసుకున్నాం. ఎందుకంటే గ్రామాల్లో ఎవరైతే రాజకీయంగా బాగుంటారో, దూరంగా ఉంటారో, రాజకీయంగా తెలవాలి వేస్తే వారికి పూర్తిగా అవగాహన ఉంటుందో ఆ ఉద్దేశంతోనే నేను ప్రతి దగ్గర కూడా బిఎల్ఏలో ప్రతి గ్రామంలో బిఎల్ఏ నాయకులు బాగుంటారని మంచి ఉద్దేశంతో మన కార్యక్రమం. దాంట్లో భాగంగా అందరూ కూడా అలాగే వచ్చారు. ఇంకా కొంతమంది ఆవిడకాలం వాళ్ళందరూ కూడా పార్టీ ఐడి కార్డు ఇష్యూ చేయడం జరిగింది. మొట్టమొదటి ఎందుకు ఐడి కార్డు ఇష్యూ చేయడం వచ్చిందంటే, మనకు పార్టీ నుంచి ఒక కంప్లైంట్స్ వెళ్ళే చాలా లేదు. కొంతమంది బిఏలు నేనే వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకెళ్తున్నాం, అనాథ పర్సన్స్ వెళ్ళి బిఏలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. లేదు కొంతమంది మనం బిఏలకు అపాయింట్ చేసినప్పటికి కూడా వారు పూర్తి స్థాయిలో మరి ఆ కార్యక్రమం నిమగ్నం అవ్వకపోవడం, వారి బాధ్యతను పూర్తిగా తీసుకోకపోవడం. కాబట్టి ఒక ఐడి కార్డు ఇస్తే, ఎందుకంటే దీనివల్ల ఐడి కార్డు ఇవ్వడం వల్ల రేపు అధికారులు వస్తారు, బిఏలో మండలంలో తహసీల్దార్ గారు, డిఆర్ఓస్, అలాగే స్పెషల్ ఆఫీసర్స్ అందరూ వస్తారు. ఆ వచ్చేటప్పుడు మీ గ్రామాల్లో మీకున్న సమస్యని వారికి చెప్పే విధంగా మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నా, లేదా వారికి అప్డేట్స్ చెప్పాలంటే ఆథెంటికేట్గా ఐడి కార్డు తెచ్చుకొని, ఇది మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని బిఏలుగా అపాయింట్ చేస్తుంది. మీరు వచ్చి బిఏలుగా తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆదేశం ఇచ్చారు, నేను మిమ్మల్ని నియమిస్తూ ఆపరేట్ చేస్తూ మన ఆర్డీఓ గారికి ఇచ్చారు, ఆర్డీఓ గారు ఇంప్రూవ్ చేస్తూ మనకి ఇచ్చారు. ఆ ఇంప్రూవ్ చేసిన భాగంగా మీ అందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తాం. అంటే ఈ ఐడి కార్డ్స్ ద్వారా మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ బిఎల్ఓతో, మీ బూత్ లెవెల్ ఆఫీసర్తో, నువ్వు బిఎల్ఏగా నువ్వు రోజువారీ కార్యక్రమాన్ని సమీక్షించుకునే విధంగా
వారితో కంటిన్యూ అయ్యే విధంగా, వారు ఎక్కడున్నా వారితో మాట్లాడే విధంగా మీకు ఒక పార్టీ ఒక అధికారికంగా మీకు గుర్తింపు ఇస్తుంది. ఇప్పుడు ఎవరో మీ గ్రామంలోకి వచ్చి నేను వైఎస్ఆర్ అంటాడు, ఇంకోటి టీడీపీ అంటాడు, ఇంకో పార్టీ అంటాడు, అది సంబంధం కూర్చుంటారు. ఇది ఎలక్షన్ సబ్జెక్ట్ గడవద్దు కదా, అందుకోసం ఈ ఐడి కార్డ్స్ ఇచ్చాం. అయితే ఈ రోజు మనం ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా బిఏలందరూ ఒక 2 వారాలు అయింది. ఈ 2 వారాల్లో కూడా మీ మీ గ్రామాల్లో కానీ మీ వార్డుల్లో కానీ మీ ప్రాంతాల్లో మీ బూత్ లెవెల్గా మీ వార్డు మీరు చూశారు. మీ బిఏలో దగ్గర మీరు పరిచయం చేసుకున్నారు. నేను పలానా వార్డు, నేను బిఏలో పలానా బూత్కి బిఏలో బిఏ నియామకం కావటానికి, అలాగే మీ బిఏలోతో మీరు అటాచ్ చేయగలరు. ఆనందపురం మండలం మామిడిలోవ గ్రామంలో నిర్వహించిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలు భక్తులతో కలిసి మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న చిన్నశ్రేణు ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సత్సంకల్పాలను పెంపొందించడంతో పాటు ప్రజల్లో ఐక్యతాభావాన్ని బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు చిన్నశ్రేణుకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం శివాలయం వీధిలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయానికి నూతనంగా నియమితులైన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. పైడితల్లమ్మవారి దేవస్థానం ఈవో శిరీష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 8 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని నూతన సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఐవీపీ రాజు, సీనియర్ నాయకులు విజయ్ ప్రసాద్, ముద్దాడ మధు తదితరులు పాల్గొని నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులను శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు, ఆలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా పట్టుకోండి సార్. సెకండ్ ఈరోజు ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం నన్ను ధర్మకర్తగా నియమించిన కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. నా శక్తి వంచన లేకుండా ఈ దేవాలయం అభివృద్ధికి మేడం గారు చెప్పినట్టుగా కోఆపరేట్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా విజయనగరం శివాలయం వీధిలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి ఈరోజు నూతనంగా నియమింపబడిన ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించి ఈ ఆలయం పైడితల్లి అమ్మవారి దేవాలయానికి గ్రూపు దేవాలయాల్లో ఒకటిగా ఉన్నది. ఇక్కడ అడిషనల్గా నాకు కూడా ఏంటంటే ఈ టెంపుల్లో పబ్లిక్ ఎమ్యూనిటీస్ కానీ ఇక్కడ ఏమి అవసరాలు ఉన్నాయి ఇవన్నీ చూడటానికి అడిషనల్ సపోర్ట్ కావాల్సి ఉంది. ఈ సమయంలో కరెక్ట్గా ఈ ధర్మకర్తల మండలి అనేది నియమింపబడటం, వీళ్ళందరూ కూడా ఇంకొంచెం నాకు సపోర్ట్గా భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి, నాకు తోడ్పాటును అందించడానికి వీలు పడుతుందని చెప్పేసి భావిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. విజయనగరం జిల్లా రేగిడి మండలం చిన్నసిల్లాం సమీపంలో శుక్రవారం రాత్రి భారీ కొండ చిలువ ప్రత్యక్షమై స్థానికులను, వాహనదారులను భయాందోళనకు గురిచేసింది. పాలకొండ రాజ్యం ప్రధాన రహదారిపై కొండ చిలువను గమనించిన వాహనదారులు అప్రమత్తమై వాహనాలు నిలిపివేయడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం కొండ చిలువ మెల్లగా సమీపంలోని పొదల్లోకి వెళ్ళిపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకొని తమ గమ్యస్థానాలకు పయనమయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు కలకలం నెలకొంది. మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నివాసాన్ని గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ముట్టడించి ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 191 గురుకుల విద్యాసంస్థల్లో సుమారు 1248 మంది అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నామని, గతంలో మెగా డిఎస్సి పోస్టు భర్తీ నేపథ్యంలో తమను తొలగించే ప్రయత్నాలు జరిగినప్పటికీ
ప్రజాప్రతినిధులు అధికారులకు వినతిపత్రాలు సమర్పించడంతో అందరినీ కొనసాగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని వారు తెలియజేశారు. అయితే ప్రస్తుతం 838 మందిని మాత్రమే విధుల్లో కొనసాగిస్తూ మిగిలిన 450 మందిని ఉపాధ్యాయులను విధులకు దూరం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే ప్రాణాలైనా అర్పించి ఉద్యోగాలు సాధించుకుంటామని నినాదాలు చేశారు. పోలీసుల సమక్షంలో యూనియన్ నాయకులు మంత్రి సంజయ్ రాణితో చర్చలు జరపగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో ఉపాధ్యాయులు తమ ఆందోళనను విరమించారు. విజయనగరం జిల్లా రాజ్యాంలోని జిఎంఆర్ ఐటీ డీమ్ టు బి యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ కళాశాలలో స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ హోదాలో తొలి స్నాతకోత్సవ కార్యక్రమం కావడంతో వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల్లో టాపర్లకు పథకాలు, ప్రశంసాపత్రాలు విజయనగరం జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ వివి సుబ్బారావు, టీసీఎస్ విశాఖపట్నం సెంట్రల్ హెడ్ రవి బవరాజు చేతుల మీదుగా అందజేశారు. ఐటీతో పాటు ఇతర విభాగాల్లో డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. 8 విభాగాలకు చెందిన సుమారు 900 మందికి పైగా విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో పట్టభద్రులు అయ్యారని, వారిలో అనేక మంది ఇప్పటికే ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గిరీష్, డీన్ డాక్టర్ సిఎల్వివి ప్రసాద్ తెలియజేశారు. యూనివర్సిటీ పేరుతోనే విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడం కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. నా పేరు అనూహ్య. నేను రాజాం జిఎంఆర్ ఐటీలో చదువుతున్నాను. నా 8 సెమిస్టర్స్ గాను ఈసీఈ బ్రాంచ్ తరపు నుండి నాకు గోల్డ్ మెడల్ అండ్ స్కాలర్షిప్ మెడల్ వచ్చింది ఫర్ ద టాపర్ ఆఫ్ ద బ్రాంచ్. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా రత్నమాల స్కాలర్షిప్ అవార్డ్ అండ్ ఏడీపీ గ్రూప్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ గోల్డ్ మెడల్ ఫర్ డిపార్ట్మెంట్ టాపర్ ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల వివక్షపూరిత వైఖరి అవలంబిస్తుందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సాయి కుమార్ విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు డీఈఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనచందంగా మారిందని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, షూలు, యూనిఫారాలు అందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం కారణంగా తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపిస్తున్నారని, దీంతో వారిపై ఆర్థిక భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే విద్యా సామగ్రి పంపిణీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎప్పటికీ 2 సంవత్సరాలు టైం ఇచ్చినప్పటికీ ఈ రోజుకి ఈ విద్యాశాఖలో, పాఠశాల విద్యాశాఖలో ఎక్కడేసిన గొంగలు అక్కడే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు పాఠశాలలు స్టార్ట్ అయ్యి 15 రోజులు అయినప్పటికీ ఈ రోజుకి బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ,
బ్యాగులు కానీ షూస్ కానీ ఏమీ ఇవ్వనటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ దౌర్భాగ్యమైనటువంటి పాలన ఇక రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉందని చెప్పేసి విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది. అలాగే ఏవైతే ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఈ యొక్క విద్యా సంస్థలు ఇంజనీరింగ్ కాలేజీల కన్నా ఏదైతే మెడికల్ కాలేజీల కన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పీలుస్తూ ఉంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక విద్యాశాఖ మంత్రి చోద్యం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఒక క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల సంఖ్య పెంచాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ ఇక రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకి ఒక సవాల్ ఇస్తూ ఉంది. ముందుగా మీ పిల్లలు ఎక్కడ చదువుతూ ఉన్నారని చెప్పేసి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. తరువాత ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ యొక్క ఏదైతే మీరు చెప్పినటువంటి క్యాంపెయినింగ్ చేయండి. ముందు మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి. తరువాత సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గ ప్రజలకి మీరు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయమని చెప్పేసి క్యాంపెయినింగ్ చేయండి అని చెప్పేసి ఏబీపీ తెలియజేస్తా ఉంది. ఏదైతే ఇక రాష్ట్రంలో జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి రోజుకి 50 రూపాయలు భోజనానికి ఇస్తా ఉంటారు. అలాగే వీళ్ళు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్కి పూటకి 54 రూపాయలు రోజునికి ఇస్తా ఉంటారు. కానీ ఈ యొక్క విద్యార్థులు సమాజంలో పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు మాత్రం కేవలం ఒక పూటకి 10 రూపాయలు మాత్రమే ఈ నిధులు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి పరిషత్ ఒకటే సవాల్ ఇస్తూ ఉంది. మీరు ఈ ఏదైతే ఏబీపీ ఇచ్చినటువంటి డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ అన్నింటినీ పూర్తి చేయాలి. లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే నిన్నగాక మొన్న మీ యొక్క పాఠశాల విద్యాశాఖ భవన్ ముట్టడి పెట్టింది. ఈ రోజు ఏదైతే ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో డిఈఓ ఆఫీసుల వద్ద ధర్నా పెట్టింది. రానున్న రోజుల్లో ఏదైతే మీ యొక్క క్యాంపెయినింగ్ ఆఫీస్ ఉందో మీ యొక్క ఆఫీస్ ముట్టడి కూడా విద్యార్థి పరిషత్ పెడతాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి ఏ జిల్లాకి లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ యొక్క విజయనగరం జిల్లాకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు విద్యార్థులు పాఠశాలలో సమస్యలు ఉన్నాయని చెప్పేసి అంటే డిఓ గారికి వినతి చెప్తా ఉంటే డిఓ గారు చెప్తా ఉంటారు, బాబు నాకు ఈ రోజు మినిస్టర్ గారి మీటింగ్ ఉంది, ఈ రోజు నాకు రావడం అవ్వదు. మరుసటి రోజు చెప్తే బాబు ఈ రోజు మాకు కలెక్టర్ గారి మీటింగ్ ఉంది, నాకు అవ్వదు. ఇట్లా రోజులు తరబడి వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తా ఉంటే వస్తూ ఉంటారు. ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థి పరిషత్ ఈ రోజు కేవలం డిఈఓ ఆఫీస్ ముందు ధర్నా పెట్టింది. రానున్న రోజుల్లో మీ యొక్క ఆఫీసు వద్ద ముట్టడి పెడతాదని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులు, భూ సమస్యలు, అత్యాచార ఘటనలను అరికట్టేందుకు రూపొందించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం పేర్కొన్నారు. కుల వివక్షత పాటించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం స్థానిక యూత్ హాస్టల్ ప్రాంగణంలో దళిత బహుజన శ్రామిక యూనియన్ పారా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన 3 రోజుల శిక్షణా కార్యక్రమం ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవడం అవసరమని తెలియజేశారు. చట్టాలపై అవగాహన ఉంటేనే హక్కులను పరిరక్షించుకోవడంతో పాటు ప్రభుత్వ సహాయ సహకారాలు సమర్థవంతంగా వినియోగించుకోవచ్చునని ఆయన చెప్పారు. బాధితులు, సాక్షుల హక్కుల పరిరక్షణకు అట్రాసిటీ చట్టం బలమైన సాధనమని పేర్కొన్నారు. దళితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని రావాడ సీతారాం హామీ ఇచ్చారు. యువత జీవో నెంబర్ 52ను వినియోగించుకొని వివిధ కోఆపరేటివ్ సొసైటీలుగా ఏర్పడి పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కేటాయించిన పనులను చేపట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 15 ద్వారా బాధితులు, సాక్షులను ప్రత్యేక హక్కులు కల్పించబడినట్లు వివరించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని, బాధితులకు తక్షణ పునరావాసం, పరిహారం పొందే హక్కు చట్టం ద్వారా కల్పించబడిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అట్రాసిటీ చట్టం అమలుపై రూపొందించిన 2023 సిటిజన్స్ ఆడిట్ రిపోర్ట్ను రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారామకు దళిత బహుజన శ్రామిక యూనియన్ ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ గంటా మోహన్ రావు, కార్పొరేటర్ దాసరి సత్యం, ఎంపీటీసీ సభ్యులు బవిరెడ్డి శంకర్రావు, గిరిజన సంఘం నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. విజయనగరంలో మొట్టమొదటిసారిగా అత్యాధునిక మైక్రోస్కోపిక్ బ్రెయిన్ ఆపరేషన్ సాంకేతికతను ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభిస్తున్నట్లు సత్యసాయి సేవా సంస్థ అధినేత శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ శ్రీరామూర్తి తెలియజేశారు. నేడు శ్రీరామూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో మెదడు సంబంధిత అత్యవసర శస్త్రచికిత్సలను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు బ్రెయిన్ ఎమర్జెన్సీ సర్జరీలను అత్యంత తక్కువ ఖర్చుతో అందిస్తామని తెలియజేశారు. అత్యంత అనుభవం కలిగిన ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల పర్యవేక్షణలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. వైద్య రంగంలో నూతన సాంకేతికతలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని డాక్టర్ శ్రీరామూర్తి పేర్కొన్నారు. రేపు జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైద్య నిపుణులు, సేవా సంస్థ ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన ఆహ్వానించారు. మా హాస్పిటల్లో రేపటి నుంచి రేపు 10:30 సో అధునాతనమైన మైక్రోస్కోప్ మేము తీసుకోవడం జరిగింది. దీని ద్వారా హెడ్ ఇంజరీస్ కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ మన సత్యసాయి ట్రస్ట్ ద్వారా లక్షల్లో అయ్యే ఈ ఆపరేషన్ వేలల్లో చేయొచ్చు. ట్రస్ట్ యొక్క హెల్ప్ తీసుకొని ఈ ఆపరేషన్ చేయొచ్చు. ఈ అధునాతనమైన పరికరము విజయనగరంలో చాలా చోట్ల ఉన్నా కూడా మా దగ్గర ఉన్నది హైయెస్ట్ ఎండ్. ఇది బెస్ట్ మైక్రోస్కోప్. విజయనగరంలో కూడా ఇంతవరకు హాస్పిటల్లో మనకి తీసుకోలేదు. మేము స్టార్ట్ చేసాం దీన్ని. కాబట్టి పేదవాళ్ళందరూ కూడా ఎక్కడికో దూరంగా వెళ్ళక్కర్లేదు, కార్పొరేట్ హాస్పిటల్కి పరిగెట్టక్కర్లేదు. మన సత్యసాయి ట్రస్ట్ నేను ఇప్పుడు మీతో ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ తగిన దెబ్బల గురించి కానీ, బ్రెయిన్ తాలూకా ట్యూమర్స్ కానీ ఏవైనా సరే సీనియర్ మోస్ట్ డాక్టర్స్ విశాఖపట్నం నుంచి వచ్చి ఈ సేవలు అందిస్తారు. కాబట్టి ఈ సేవలందరూ విజయనగరం ప్రజలందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గైతురాజు ముఖ్య అతిథిగా హాజరై వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సర్వైకల్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ముందస్తు జాగ్రత్తల సమయానికి వ్యాక్సినేషన్ ద్వారా నివారించవచ్చని తెలిపారు. మహిళల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం అభినందనీయమని కొనియాడిన ఆమె ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, వైద్యులు, మహిళలు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల పిల్లలకి ఇవ్వడం అనేది ఇవాళ జరుగుతుందండి. ఈ ఉద్యమంలాగా ఇది ప్రస్తుతం భారత ప్రభుత్వం కూడా దీని మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసింది. పిల్లలందరికీ 14 సంవత్సరాలు నిండిన వారికి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇనిషియేట్గా 9 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల లోపు కూడా మనం ఇస్తే అది వాళ్ళకి ఎంతో సురక్షితమైనది, మంచిది కూడాను ఇది ఈ వ్యాక్సినేషన్ అనేది. సో ప్రతి వాళ్ళు కూడా ఈ పిల్లలు వేసుకోవాల్సిందిగా మా ముఖ్య ఉద్దేశం. దీనికి మాకు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాకు ఒక 1000 యూనిట్స్ రావడం జరిగింది రోటరీ క్లబ్ విజయనగరం మన గవర్నర్ గారి టైంలో 24-25 సంవత్సరంలో. సో మాకు 250 యూనిట్స్ మేము ఇక్కడ తెప్పించడం జరిగింది. ఇవాళ ఈ 3 రోజుల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా మొత్తం మన విజయనగరం అందరూ కూడా ఈ పిల్లలు 9 నుంచి 14 సంవత్సరాల లోపు ఆ పిల్లలకి ఇది వేయించడం జరుగుతుంది. ఎవరు ముందు వస్తే మనం వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. మనకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఎన్నో రోజుల నుంచి ఇది లాంగ్ టైం నుంచి అనుకుంటున్నారు. అది కాస్ట్ వలన కూడా డిలే అవుతా ఉంది. మనం చూస్తుంటే నేను సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు మాకు 3 డోసెస్ ఇచ్చేవారు. ఆ రోజుల్లో అది ఫస్ట్ డోస్ ఇచ్చాక మేబీ 2 months తర్వాత అనుకుంటా సేమ్ డేట్ సేమ్ టైంలో నెక్స్ట్ డోస్ వేసుకోవాలి. మళ్ళీ సేమ్ టైం సేమ్ డేట్ లో ఆఫ్టర్ 2 months మళ్ళీ వేసుకోవాలి. అయితే ఆ రోజుల్లో ఒక్కొక్క వ్యాక్సిన్ కాస్ట్ 10,000, మొత్తం కలిపి 30,000. అయితే మాలాంటి వాళ్ళు అఫోర్డ్ చేయగలరు కానీ అందరు అఫోర్డ్ చేయలేరు. ఆ రోజు ఏ గవర్నమెంట్ అందుకోలేదు ఆ టైంలో. అయితే ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఈ రోజుల్లో మనకి దాంట్లో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ వచ్చే ముందే మనకి శ్రద్ధ తీసుకొని విమెన్ హెల్త్ గురించి ఆలోచించి ఈ విధంగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక 4,000 to 5,000 rupees వ్యాక్సిన్ ఇంతమంది more than 50% పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ ఆ విమెన్. అయితే ఈ 50% దాట్ ఎక్కువ ఉన్నటువంటి పాపులేషన్ కి ఈ వ్యాక్సిన్ ద్వారా మనం విమెన్ హెల్త్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఒక అవకాశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇద్దరు కలిపి కూడా చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా మనం విజయనగరం డిస్ట్రిక్ట్ కి కూడా మనకి 90%
ఉమెన్ చైల్డ్ వ్యాక్సిన్స్ అనేది మనం కంప్లీట్ చేయగలిగాం. ఇట్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్ మన విజయనగరం డిస్ట్రిక్ట్. అలాగే మనకి నేను కూడా వెళ్ళి విజిట్ చేశాను. రాకోడ్ లో వేస్తున్నప్పుడు ఒక 15 గర్ల్స్ ఒక్కొక్కసారి వేస్తున్నారు. దాంట్లో వాళ్ళకి అక్కడ రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి భయాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు అప్పుడప్పుడు ఆ ఇంజెక్షన్ చూసి భయంతో కూడా ఫెయింట్ అయిపోవచ్చు. సో వాళ్ళని ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ వాళ్ళని అక్కడే ఉంచుతారు అనమాట. వ్యాక్సిన్ అయ్యాక అందరు బాగున్నాక అప్పుడు పంపిస్తారు. యాక్చువల్ గా మనకి ఏ ఇన్సిడెంట్ కూడా అటువంటిది జరగలేదు. ఈ వ్యాక్సిన్ కి ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. అలాగే మనం చూస్తుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి విమెన్ హెల్త్ గురించి చాలా శ్రద్ధ తీసుకొని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కూడా విపరీతంగా క్రియేట్ చేస్తా ఉన్నాం. బికాస్ అందరు విమెన్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అట్లీస్ట్ మినిమం టెస్టింగ్ అనేది మనం ఫస్ట్ ఇంట్లో చేసుకోవాలి. అలాగా నేను కూడా నెగ్లెక్ట్ చేస్తా ఉంటాను. ఎవ్రీ మంత్ చేసుకోమంటారు కానీ మనం ఆ మంత్ అయిపోయిందని మనం ఆలోచించాం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అలాగే మనకి ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా క్యాన్సర్ కోసం ఎన్నో మందులు అనేది ఇస్తా ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్ ఏది వచ్చినా సరే మనం వెంటనే అది ఎంత ఎర్లీ స్టేజ్ లో మనం డిటెక్ట్ చేయగలిగితే అంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అండ్ ఎర్లీగా డిటెక్ట్ చేసిన క్యాన్సర్స్ చాలా మటుకు పబ్లిక్ కూడా సేవ్ అవుతున్నారు, లైఫ్ సేవ్ అవుతుంది. అయితే భయపడిపోయి ఇది మనం ఈవెన్ ఒక ఐడియా వచ్చిన మహిళలు కూడా సపోజ్ థింక్ దట్ దే హ్యావ్ బ్రెస్ట్ క్యాన్సర్, వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, ఎస్పెషలీ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఎంత వాళ్ళకి భయం, ఈ మెడిసిన్స్ తీసుకుంటే ఇలాగ అయిపోతుంది అలాగ అయిపోతుంది అని భయంతో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. కానీ ఆ ట్రీట్మెంట్స్, ఫ్రీ ట్రీట్మెంట్స్ గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఈవెన్ మహారాజా హాస్పిటల్లో కూడా ఇస్తా ఉన్నారు. అలాగే మనకి అన్ని రకాల సర్జరీస్, నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్, అటువంటి అన్ని కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇటువంటి అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే నిజంగా మనం వీఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ మీద దృష్టి పెట్టుకొని అన్ని విధాలుగా కూడా ప్రత్యేకంగా హ్యూమన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఆలోచిస్తూ ఈ వ్యాక్సినేషన్స్ ద్వారా మనం చూస్తాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అయితే ఇటువంటి ప్రత్యేకంగా మహిళల కోసం, వాళ్ళ జీవితాల కోసం ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు రోటరీ క్లబ్ అనేది కూడా ప్రత్యేకంగా వాళ్ళు కూడా ముఖ్యంగా ఇది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం, 50% పైబడి పాపులేషన్ ని మనం రక్షించాలనే ఉద్దేశంతో కూడా రోటరీ క్లబ్ కూడా వ్యాక్సిన్స్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యాంశాలు మరోసారి. భీమిల్లో బిఎల్ఎల్ సమీక్షా సమావేశం, ఓటు హక్కుల పరిరక్షణపై మధ్య శ్రీనివాసరావు పిలుపు. $450 మంది ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్, అందరికీ న్యాయం చేస్తామని మంత్రి సంధ్యారాణి హామీ. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.